హలో గైస్, వెల్కమ్ టు అనిల్ ఆర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పారమంచాల. ఈ రోజు బిట్ ఆఫ్ ది డే. ఇన్ ఇండియా సెన్సస్ ఇస్ కండక్టెడ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ డాష్ ఎవ్రీ ఇయర్ అన్నాడు. మన భారతదేశంలో జనాభా గణన అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ 2 years, ఆప్షన్ బి 7 years, ఆప్షన్ సి 10 years అండ్ ఆప్షన్ డి 5 years. ద రైట్ ఆన్సర్ వచ్చేసి 10 years. మనది వచ్చేసి డెసినియల్ సెన్సస్ అని చెప్పేసి అంటాం. డెసినియల్ అంటే ఏంది? దశాబ్దపు గణన. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము జనాభా గణన అనేది చేస్తాము. మొట్టమొదటిసారిగా ఈ యొక్క జనాభా గణన అనేది మనకి 1872లో లార్డ్ మేయో నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి లార్డ్ రిప్పన్ కాలం నుంచి 1881 నుంచి నిరంతరంగా కంటిన్యూస్గా 2011 వరకు మనం జనాభా గణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం కండక్ట్ చేస్తూ వస్తున్నాం. బట్ 2021 అనేది మనం మిస్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ రెగ్యులేషన్స్ వల్ల. సో ఫర్ ఫుల్ లెంత్ వీడియోస్ మన యొక్క అనిల్ ఆర్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా అనిల్ ఆర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో మనకి జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ బిన్ క్రియేటెడ్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన యొక్క యాప్లో అందరికీ కూడా ఆ వీడియో కోర్సెస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ ద టాప్ ఫ్యాకల్టీస్ తక్కువ ధరకే మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఫర్ మోర్ కంటెంట్, ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.